హాయ్ హలో నమస్తే. దిస్ ఇస్ కింగ్డమ్ మూవీ రివ్యూ యాక్టెడ్ బై విజయ్ దేవరకొండ, డైరెక్టెడ్ బై గౌతమ్ తిన్నూరి. రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియో కొంచెం లైక్ చేయండి. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే బాగుంది, ఇట్స్ నైస్ అంతే. మీరు ఇప్పటి వరకు చాలా రివ్యూలు చేసి ఉంటారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఫ్లాగ్ అంత లేదు, ఇవన్నీ వినుంటారు. వాటికి కారణం కూడా నేను చెప్తాను. ముందు పాజిటివ్ కోసం మాట్లాడదాం. విజయ్ దేవరకొండ, సత్య వీళ్ళ బ్రదర్ ఎమోషన్ చాలా బాగుంటది. ఇద్దరు యాక్టింగ్ కూడా చాలా బాగుంటది. అనిరుద్ మ్యూజిక్, మెయిన్లీ బీజిఎం కొన్ని సీన్లు అయితే చాలా ఎలివేట్ చేస్తాయి, మంచి హై వస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ టాప్ నాచ్ లో ఉంటాయి. సో మనం ఆ వరల్డ్ ని ఫీల్ అవ్వగలుగుతాం. అలాగే విజయ్ దేవరకొండ గారు కూడా తీసిన లాస్ట్ మూవీస్ లో కన్నా ఈ మూవీ కాన్సెప్ట్, స్టోరీ, థీమ్ చాలా బాగుంటాయి. వీటన్నిటి కోసం మూవీని పక్కగా హాల్లో ఒకసారి చూడొచ్చు. సినిమాకి మెయిన్ ప్లస్లు ఇవే. కమ్ టు నెగిటివ్స్. మీరు ఇప్పటి వరకు ఈ సినిమా నెగిటివ్స్ చాలా వినుంటారు, కానీ నాకు మాత్రం రెండే బాగా కనిపిస్తున్నాయి. ఒకటి డైరెక్షన్. అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటది, మంచి మంచి హై సీన్ ఉంటాయి, చాలా బాగుంటది. కానీ సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత రైటింగ్ పాడైపోయింది. కట్టే కొట్టే తెచ్చే ఇలా చెప్పుకునే దానికి బాగా సాగదీశారు. అదే మెయిన్ మైనస్ అయిపోయింది. అందుకే చాలా మందికి ల్యాగ్ అనిపిస్తుంది. రెండోది డెలివరీ. సినిమాని సరిగ్గా డెలివరీ చేయలేదు. నేను మీకు చెప్పాను కదా, మిగతా వాళ్ళందరూ అలా చెప్పడానికి కారణం ఏంటని. డెలివరీ బాగాలేదు. ఒక వారం రోజుల క్రితం సందీప్ రెడ్డి వంగ గారితో ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలోనే వంగ గారు ఒక మాట చెప్తారు, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి, కొంచెం తగ్గించండి అని ఒక మాట చెప్పారు. దాని మీనింగ్ నాకు అప్పుడు అర్థమైంది. సో నేను ఈ మూవీ చూడడానికి వెళ్ళినప్పుడు చాలా లో ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళాను, చాలా తగ్గించుకుని వెళ్ళాను. అంటే వాళ్ళు ఏం చూపిస్తే అది చూడడానికి వెళ్ళాను నేను. టీజర్ రిలీజ్ ప్రోమో ఓ రేంజ్ లో ఉంటది, ట్రైలర్ ఏమో ఒక రేంజ్ లో ఉంటది. దానికి కారణం కూడా అదే, వాటిలో స్టోరీ రివీల్ అవ్వలేదు, ట్రైలర్ లో స్టోరీ రివీల్ అయింది. సో మీకు అందుకే ఆ హై తగ్గింది. నేను అప్పుడే అంచనా వేసాను, సినిమాని ఓవర్ హైప్ చేసుకుని వెళ్తే బాగోదు, మనకు నచ్చదు. సినిమాని హైప్ లేకుండా వెళ్ళి చూద్దాం. జీరో హైప్ తో వెళ్ళాను నేను బాగా సాటిస్ఫై అయినా. సో ఈ డెలివరీ బాగోకపోవడం వల్ల విజయ్ దేవరకొండ గారు బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ ఇవ్వాల్సింది ఒక హిట్ తో కంబ్యాక్ ఇచ్చారు, ఓన్లీ డెలివరీ బాగోకపోవడం వల్ల. ఎండ్ ఆఫ్ ద రివ్యూ. మూవీ ఎక్స్పెక్టేషన్స్ తో కాకుండా నార్మల్ గా వెళ్ళి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు, నచ్చుతుంది. ఈ వీడియో ఇప్పటిదాకా చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.